నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం మిరుదొడ్డి మండల కేంద్రంలో పురాతన ఆలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. సందర్భంగా ఆలయ ధర్మకర్త సుతారి సత్తయ్య స్వామి పూజారులు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులకు స్వామివారి దర్శన భాగ్యం కల్పించారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈరోజు మిరుదొడ్డి గ్రామంలో వెంకటేశ్వర దేవాలయంలో ముక్కోటి ఏకాదశి జరుపుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి విలేజ్లో మండలంలో కానీ రాష్ట్రంలో కానీ ఈరోజు ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైన దినము. దీనికో స్పెషల్ ఉంటుంది. అదేంటంటే ఈశాన్య దిశలో ఒక ద్వారం ఉంటుంది. ఆ ద్వారము సంవత్సరానికి ఒకటే రోజు తీయడం జరుగుతుంది. దాంతో నుండి ఈరోజు ఆ ద్వారం నుండి వస్తే చాలా మంచిగా జరుగుతుందని భక్తుల నమ్మక. అది గ్రంథాలలో రాసిరు. మరి ప్రతి మేధావులు కావచ్చు ఎవరైనా చెప్తున్నారు, ఈశాన్య ద్వారం నుంచి వస్తున్నట్లయితే మంచి సంపదలు ఆరోగ్యాలు అనుకూలంగా ఉంటాయని మనకు పెద్దలు చెప్పినారు. అదేవిధంగా ఈరోజు ప్రతి మన రాష్ట్రంలో ఏ దేవాలయంలోనైనా ఈశాన్య దిశలో గల ద్వారం నుండి రావడం జరుగుతుంది. దానికి గాను భక్తులు మిరుదొడ్డి మన వెంకటేశ్వర టెంపుల్లో చాలా అధిక సంఖ్యలో మన ఊరే కాకుండా పక్క ఊరు నుంచి కూడా దర్శించుకోవడానికి వస్తున్న భక్తులకు ధన్యవాదాలు. అదేవిధంగా స్వాగతం సుస్వాగతం మేము పలుకుతున్నాము. నేను ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా కార్యక్రమాలు గుళ్ళల్లో చేస్తున్నాము. అదేవిధంగా మిరుదొడ్డిలో అయితే ప్రతి కార్యక్రమము చేస్తున్నాము. ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు కావచ్చు, సాయంత్రము పొద్దున పూజ కావచ్చు, సాయంత్రం పూజ కావచ్చు, ప్రతిదీ చేస్తున్నాము. దీనికి గాను మాకు భక్త బృందం కావచ్చు, మా కమిటీ మెంబర్స్ కావచ్చు, అందరూ బాగా సహకరిస్తున్నారు. మా ప్రెస్ మిత్రులు కూడా చాలా వరకు మాకు సహకరిస్తున్నారని విన్నవించుకుంటున్నాను. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని స్వయంభుగా వెలిసిన శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు వైకుంఠ ఏకాదశి మరియు శనివారం అయినందున వెంకటేశ్వర స్వామి ఉత్తర ద్వార దర్శనం ద్వారా జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ చెంగిచెర్ల శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకున్నారు. గద్వాల నియోజకవర్గంలోని వివిధ దేవాలయాల్లో ఉత్తర ద్వారం ద్వారా భగవంతుని దర్శించుకోవడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. नारायणाय स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदाय नमः विष्णवे नमः सूर्याय नमः देवाय नमः कृष्णाय नमः ऋषिकेशाय नमः नारायणाय नमः देवाय नमः वासुदेवाय नमः कृष्णाय नमः अनिरुद्धाय नमः प्रभोत्तराय नमः नारायणाय नमः नारायणाय नमः अरये माधवे कृष्णाय नमः ओम नमः शिवाभ्यां वेदोने मुहूर्ते अद्य ब्रह्मणः दीप्रार्धे श्री श्वेतवाहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमचरणे भरतवर्षे भरतमण्डले नमोद्दीपे दण्डकाय निदेशे गोदावल्याः दक्षिणे दिने शालिवाहनृषणे बौद्धावतारक्षेत्रेऽस्मिन् वर्तमाने व्यावहारिके चान्द्रमाने श्री शोभनाम संवत्सरस्य दक्षिणायने हेमन्त ऋतौ मार्गशीर मासे शुक्लपक्षे अद्याम् एकादश्यां ऋतौ वासरः स्थिरवासरित्याद्यां शुभलक्षण शुभयोग शुभकरणे
एवं विशेषं विशिष्टायां शुभतो श्री विष्णु प्रेरणया श्री विष्णु प्रीत्यर्थम नागोतो भवानां नानानां ध्येयानां क्षेमैश्वर्य भयवीर्याय आरोग्याभिवृद्ध्यर्थं धर्मार्थनां मोक्ष सदर्वो पुरुषार्थ सिद्ध्यर्थं इष्टकाम्यार्थ सिद्ध्यर्थं मनोवांछा फलसिद्ध्यर्थं श्री विष्णु प्रेरणया श्री विष्णु प्रीत्यर्थं एकादशी पर्व दिनांक भूतं श्री भूषयश्री कल्याण लक्ष्मी वेंकटेश्वर स्वामी क्षीराभिषेकाख्यं कर्म करिष्ये। చిన్నారి ఆసిరెడ్డి గారికి పవనిస్తూ కళాకారుడు 100 రూపాయలు బహుకరించారు. వారికి ఇంకొక 3 పాటలు వాయించి అక్కడ కృష్ణానంద దగ్గర ఉంది, మరి వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే టీవీ దేవస్థానం వాళ్ళు వచ్చారు, మరి వారి ప్రోగ్రాం ఉంది. మరి శ్రీ మంజునాథ స్వరమాదిరి కామారెడ్డి జిల్లా దోమకొండ మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో శనివారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నుండి ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా వసతులు ఏర్పాటు చేశారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రులై తీర్థప్రసాదాలు వితరణ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, విండో చైర్మన్ పన్యాల నాగరాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. नामधेयाय
శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానము మన తెలంగాణలోనే ఏకైక దేవస్థానము. ఈ యొక్క దేవాలయం సుమారు 1200 సంవత్సరాల క్రితం వెలిసి ఉన్న ఈ క్షేత్రము ఉత్తర ద్వార దర్శనం కోసం ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఈ చుట్టుపక్కల గ్రామాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా స్వామివారిని విచ్చేసి సందర్శించి స్వామివారి యొక్క ఆశీస్సులు పొందాలని చాలా మంది భక్తులు ఇచ్చేస్తున్నారు. మరియు స్వామివారి యొక్క అనుగ్రహం కూడా భక్తుల మీద బాగా అతి వైభవంగా ఉంటుంది. మరియు దేవస్థానంలో కూడా గ్రామం తరఫు నుంచి ప్రస్తుతం ఉన్న చైర్మన్ గారు, మళ్ళీ ధర్మకర్తలు, గ్రామస్తులు, అందరు పెద్దలు అందరూ మంచిగా సహకరించి గ్రామానికి తోడ్పడుతూ స్వామివారి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. మరియు భక్తులు కూడా ఈ యొక్క దేవాలయంకు వారి వంతు ఏదైనా విరాళంగా సహకరించి ఈ యొక్క దేవస్థాన అభివృద్ధి బాటకు తేవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు. స్వామి దేవాలయం పురాతన దేవాలయము ఈరోజు ముక్కోటి ఏకాదశి పర్వకాలం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలుగుతున్నారు. అదేవిధంగా ఈవో ప్రభు గారు, దేవదేశ కమిషనర్ మేడం గారు, సుప్రియ గారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి. ఓం లక్ష్మణస్వామి నమః. నుంచి స్వామివారికి ఫల పంచామృత అభిషేకము, విశేష పూజలు, భక్తుల హారతి తీర్థ ప్రసాదం వినియోగ వితరణ జరిగింది. కళ్యాణము జనవరి 14వ తారీఖు రంగనాయక స్వామి గోదా కళ్యాణము అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణము చాలా వైభవయుతంగా జరుగుతుందని స్వామివారి కృపకు పాత్రలు కాగలని మనవి. 135 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్దేశించిన 78 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిలో ఇప్పటి వరకు 51.74కు గాను 47.59 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించి 92% లక్ష్యాన్ని చేరుకుందని ఆర్జీవన్ జీఎం చింతల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని సింగరేణి స్టేడియంలో ఏర్పాటు చేసిన 135వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జీఎం శ్రీనివాస్ ప్రారంభించారు. కొంచెం వెనుకకు తీసుకోవాలి. జై సింగరేణి.
మళ్ళీ ఒక్కసారి వెనక పిచ్చి స్టోన్స్ అండి. సంస్థ మొదటగా విలియం కింగ్ గారు బొగ్గును కనుక్కున్న తర్వాత సంస్థలో ప్యూర్ సంస్థ మొదటగా విలియం కింగ్ గారు బొగ్గును కనుక్కున్న తర్వాత సంస్థలో ప్యూర్ కన్వెన్షనల్ మైనింగ్, పిక్ మైనింగ్, తర్వాత కన్వెన్షనల్ మైనింగ్ ప్రజెంట్ ఏంటంటే ఫేస్లో ఇమ్మీడియట్ ఫేస్లో మ్యాన్ పవర్ ఎక్స్పోజర్ తగ్గించేసి సేఫ్టీని పెంపొందించే ఉద్దేశంతో మనము సేవ్ మెకానిజేషన్ ఎస్డిఎల్స్, ఎల్హెచ్డిస్, కంటిన్యూస్ మైనర్స్, తర్వాత ప్రపంచంలోనే హైయెస్ట్ క్యాపిటల్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్ లాంగ్ వాల్ టెక్నాలజీ కూడా మన సంస్థలో నడుపుకుంటున్నాం. అట్లాగే మనము అండర్గ్రౌండ్ మైన్లోనే కాదు, ఓపెన్ కాస్ట్ మైన్స్లో కూడా ప్రపంచంలో ఏదైతే టెక్నాలజీ అవైలబుల్ ఉందో, షావల్ డంపర్ టెక్నాలజీ అనుకోండి, డ్రాగ్లైన్ టెక్నాలజీ అనుకోండి, తర్వాత క్రషర్ కన్వే టెక్నాలజీ అనుకోండి, ప్రపంచంలో ఉన్న ఏదైనా టెక్నాలజీ అవైలబుల్ ఉన్నదంటే అది మన సంస్థలో ఇంప్లిమెంట్ చేసి సంస్థని చాలా చక్కగా అభివృద్ధి ప్రదంలో గౌరవనీయులు పెద్దల ఆశీర్వాదంతో, పెద్దల దిశానిర్దేశంలో సంస్థలో మనం ముందుకెళ్తున్నాం. ఏదైనా టెక్నాలజీ అవైలబుల్ ఉందంటే అది కన్వెన్షనల్ ప్రాప్స్ సపోర్టింగ్ సిస్టమ్ నుంచి మనము స్టార్టింగ్లో సిమెంట్ క్యాప్సూల్స్తో బోల్టింగ్ చేసుకున్నాం. తర్వాత దాంట్లో ఉన్న దానికన్నా మెరుగైన పద్ధతి ఇప్పుడు రెజిన్ క్యాప్సూల్స్తో బోల్టింగ్ చేస్తూ అండర్గ్రౌండ్ మైన్స్లో మనం సేఫ్టీ ఇంప్రూవ్ చేసుకున్నాం. ఏదైనా ఒక టెక్నాలజీ ప్రపంచాలు అవైలబుల్ ఉందంటే దాన్ని సంస్థలో మనం ఇంప్లిమెంట్ చేస్తూ రక్షణ విషయంలో ఏమాత్రం రాజీ లేకుండా పనిచేస్తూ సేఫ్టీకి పూర్తి సేఫ్టీ విషయంలో అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటూ సంస్థలో మనం ముందుకెళ్తున్నాం. అయితే 2023-24 ఆర్థిక సంవత్సరానికి 78 మిలియన్ టన్నులుగా మనము టార్గెట్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా ఇప్పటివరకు 51.7 మిలియన్ టన్నులకు సుమారు 47.59 మిలియన్ టన్నుల బొగ్గును సాధించి సంస్థ 72% ఉత్పత్తిని సాధించింది. ఇప్పటివరకు అట్లాగే మన ఏరియాలో మన టార్గెట్ ఈ సంవత్సరానికి 43.8 లక్షలుగా మనం టార్గెట్ పెట్టుకున్నాం. దాంట్లో భాగంగా 31.2 లక్షల టార్గెట్ గాను 29.19 లక్షల టన్నులు సాధించాం. సుమారు 94% ఉత్పత్తిని మనం సాధించుకున్నాం. డిసెంబర్ 24న జరగనున్న జాతీయ వినియోగదారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని గోదావరికని గర్ల్స్ హై స్కూల్లో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోటీలలో సుమారు 40 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సందర్భంగా సీఆర్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేతన సోని, కోర్ కమిటీ మెంబర్ ప్రకాష్ కుంట మాట్లాడుతూ ఈ పోటీలో గెలిచిన విద్యార్థులకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుందని ప్రకటించారు. గెలుపు ఓటములను సమానంగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు. బాబు లాస్ట్ వన్ డోంట్ నో హలో సార్ డిస్కస్ చేయకూడదు.
ఉంటాను. కన్జ్యూమర్ యాడ్ స్టేట్ జనరల్ సెక్రటరీగా ఏంటంటే మనకి ఎప్పుడు కూడా డిసెంబర్ 24వ తారీఖు జాతీయ వినియోగదారుల దినోత్సవం, నేషనల్ కన్జ్యూమర్ డే. కాబట్టి ఆ రోజు మనకి సండే వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే కలెక్టర్ గారు మనకి టైం ఇస్తారో ఆ టైంలో ఆ రోజు మీటింగ్, కలెక్టర్ ఆఫీస్లో మీటింగ్ కండక్ట్ చేసేసి మీరు ఎవరైతే 40 మంది 50 మంది ఉన్నారో పిల్లలు, వాళ్ళలో ఎవరు చాలా బాగా నీట్గా రాయాలి, తప్పు లేకుండా రాయాలి, ఎవరైతే ఇలా విన్ అవుతారో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో వారి చేతుల మీదుగా తీసుకోవడానికి ఒక మంచి అవకాశం మీకు వచ్చిందని అనుకోండి. ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ నాన్న. అందరు కూడా చాలా బాగా ప్రిపేర్ అయినట్టున్నారు. ఎప్పుడెప్పుడు ఎగ్జామ్ అని అనుకుంటున్నారు. మీకు కేవలం ఇప్పుడు ఏంటంటే 45 మినిట్స్ ఏనండి. మీకు ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జామ్ పేపర్ ఇస్తామండి. ఓకేనా? ఒక సబ్జెక్ట్ అనేది తెలవాలనే ఉద్దేశంతో మీ దగ్గరికి నిన్న రావడం జరిగింది. ఈ విషయం గురించి మన ప్రిన్సిపల్ గారిని మాట్లాడడం జరిగింది. అలాగే మన కోఆర్డినేటర్ గారు కూడా వారు మాట్లాడడం జరిగింది. వారి యొక్క పర్మిషన్ తోటి, ప్రిన్సిపల్ గారి పర్మిషన్ తోటి, రమాదేవి మేడం పర్మిషన్ తోటి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మీ యొక్క నాలెడ్జ్ అంటే 24 అవర్స్ నేను మీకు టైం ఇచ్చానంటే ఇందులో ఎవరు ఎంతవరకు విన్ అవ్వగలుగుతారో అని తెలుసుకోవడం కోసం అనేది 24 అవర్స్ లిమిటెడ్ టైం ఇచ్చాను. కానీ మీరు అందరూ కూడా ఇదేంటంటే ఒక మీకు అన్ని సబ్జెక్ట్స్ ఎలా ఉన్నదో ఇది కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా వినియోగదారుడు అంటే మనం అదే నేను ఆన్సర్ చెప్పకూడదు. వినియోగదారు అంటే ఎవరైనా కానీ ప్రతి ఒక్కరు పుట్టిన బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి మనం ఏదైతే కొన్నామో అందరూ కూడా వినియోగదారుల కింద ఉంటుంది. కాబట్టి ఇదంతా ప్రతి ఒక్కరు కూడా యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా సైలెంట్గా మీకు 45 మినిట్స్ టైం ఉంటుంది. 45 మినిట్స్లో ఒకళ్ళ ముందు ఎర్లీగా రాసేస్తే తొందరగా ఇచ్చేసేయండి, అయిపోయాక కూడా ఉండండి. ఓకే? మీ అందరికీ ఇక్కడికి టైం ఇచ్చినందుకు మొత్తం ప్రిన్సిపల్ గారికి, అలాగే విజయ్ గారికి, అలాగే విజయ్ కుమార్ సార్కి, అలాగే రమాదేవి మేడం గారికి, ప్రతి ఒక్కరికి మేడం ప్లీజ్ కమ్. తీసుకున్నాం అనుకోండి, షాప్కి వెళ్ళి తీసుకుంటాం. అందులో ప్రతి ప్యాకెట్ పైన ఎంఆర్పి అని ఉంటుంది. ఐడియా ఉందా మీకు? ఎంఆర్పి అంటే ఏంటిది? అంతకంటే ఎక్కువ అమ్మద్దు. మినిమం అంటే మళ్ళీ ఎంతకైనా అమ్ముకోవచ్చు కదా. మ్యాక్సిమం రిటైల్ ప్రైస్, దాని మీద ఉన్న రేట్ కంటే ఎక్కువకు వాళ్ళు అమ్మడానికి వీల్లేదు. అవునా? అంటే ప్రతిదీ మనం ఎంఆర్పి రేట్ ప్రకారమే కొంటూ ఉంటాం. ఎందుకంటే తక్కువ కూడా అమ్ముతూ ఉంటారు, కానీ ఎక్కువగా అమ్మడానికి వీల్లేదు. కస్టమర్స్కి ఉండేటువంటి రైట్స్ ఏంటివి? కస్టమర్స్కి ఒకవేళ ఎవరైనా మోసం చేశారనుకోండి, మీరు ఏం చేయొచ్చు? ఫోరంలో కంప్లైంట్ చేయొచ్చు. దానికి సంబంధించినటువంటి మీకు టోటల్గా ఆ అమౌంట్ కూడా మీకు వస్తుంది, ఇంకా నష్టపరిహారం కూడా మీకు ఇస్తారు. కాబట్టి మీరు వాటి తెలుసుకోవాలి, రైట్స్ ఏ విధంగా ఉంటాయి. మనము ఏదైనా తీసుకున్నప్పుడు ఎవరైనా మనల్ని మోసం చేసినా కానీ, చీట్ చేసినా కానీ ఏ విధంగా మనల్ని కాపాడుకోవాలనే రకంగా తెలుసుకోవాలి. అన్ని విషయాలు అంటే ప్రతి ఒక్క విషయం మీకు ఐడియా ఉండాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ మీరు ఆల్రెడీ చదివి ఉంటారు. క్వశ్చన్స్ అన్ని జాగ్రత్తగా చదవండి, ఎగ్జామ్ బాగా రాయండి. ఇందులో ఎవరైతే హైయెస్ట్ మార్క్స్ వస్తాయో ఫస్ట్, సెకండ్, థర్డ్ అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. అది జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మీకు అన్ని ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ గారి చేతుల మీద ఇస్తారు కాబట్టి మీరు చాలా లక్కీ ఫెలోస్ అన్నమాట. అంతే కదా, జిల్లా కలెక్టర్ చేతుల మీద ప్రైజ్ తీసుకోవడం అనేది చాలా తక్కువ అరుదుగా వస్తుంది. కాబట్టి మరి టైం లేక మీ యొక్క స్కూల్ వరకు మాత్రం ఇండియా దేశవ్యాప్తంగా 26 రాష్ట్రాల్లో ఈ యొక్క సంస్థ ద్వారా వినియోగదారుల హక్కుల పైన 2019 చట్టం పైన అవగాహన కార్యక్రమాలు గ్రౌండ్ లెవెల్లో విద్యార్థులతోనే దీన్ని ప్రారంభిస్తే విద్యార్థి దశలోనే విద్యార్థులకు వినియోగదారుల హక్కుల చట్టం పైన
ప్రాముఖ్యంగా అవగాహన కల్పించగలిగితే వారు తమ విద్యార్థి స్థాయి నుంచి ఉన్నత స్థాయిలోనికి వెళ్తున్నప్పుడు కుటుంబాలను సొంత కుటుంబాలను అవగాహన కల్పించడంతో పాటు సమాజంలో జరుగుతున్నటువంటి దోపిడీ లేదా కల్తీ ఆహార వస్తువులే కావచ్చు, కొంటున్నటువంటి ప్రతి వస్తువులే కావచ్చు, ఈ కామర్స్ విధానంలో ఈరోజు విస్తృతంగా జరుగుతున్నటువంటి వ్యాపార లావాదేవీల్లో జరుగుతున్నటువంటి మోసాలే కావచ్చు, వాటిపైన వీరికి విద్యార్థులకు సరైనటువంటి అవగాహన కల్పించడం యొక్క ముఖ్య ఉద్దేశంతో వినియోగదారుల రక్షణ చట్టం పైన విద్యార్థులకు ప్రతిభా పోటీలు ఏర్పాటు చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానిలో భాగంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రాంతంలో ఉన్నటువంటి గర్ల్స్ హై స్కూల్లో, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్లో 10వ తరగతి మరియు 9వ తరగతి విద్యార్థులకు ఈ యొక్క వినియోగదారుల హక్కుల చట్టం పైన అవగాహన కల్పించి దానిపైన ఒక మాక్ టెస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి యాజమాన్యానికి, యొక్క ప్రిన్సిపల్ గారికి, తర్వాత తోటి ఉపాధ్యాయులకి మరియు సంబంధిత అధికారులకు, DCSO డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై అధికారి ప్రేమ్ కుమార్ ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ముందు రాబోతున్నటువంటి దినాల్లో వరల్డ్ కన్స్యూమర్ డే మార్చ్ 15th వరకు ఇలాగే కంటిన్యూస్ గా అనేక స్కూల్స్ లో, కాలేజ్ లో ఈ యొక్క ప్రతిభా పోటీలు, వ్యాసరచన పోటీలు ఏర్పాటు చేయాలని మేము ఆలోచిస్తున్నాము. ఈ యొక్క విద్యార్థులకు ప్రతిభ పోటీలు నేషనల్ కన్స్యూమర్ డే రేపు December 24th జరగవలసి ఉంది కాబట్టి దానికి ముందుగానే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. దీని ద్వారా మీరు మరింత అవగాహన పెంచుకుంటారని ఈ యొక్క విద్యార్థులకు నేను మరొకసారి కంగ్రాట్స్ చెప్తూ కార్యక్రమాలను అనేక రూపాలుగా రూపకంగాను, తర్వాత రైతుల వినియోగదారుల సంఘాల మధ్యలోనూ అన్ని వర్గాల ప్రజలకి ఈ యొక్క చట్టాన్ని మేము తీసుకువెళ్లాలని, వారి మధ్యలోనికి తీసుకెళ్లాలని మేము కోరుతున్నాం. ఈ అవకాశం ఇచ్చి పెద్దపల్లి జిల్లా రామకుండం పారిశ్రామిక ప్రాంతంలో కుక్కలు మరియు కోతుల బారి నుండి ప్రజల ఆరోగ్యాన్ని, ప్రాణాలను కాపాడాలని భారత ప్రజాతంత్ర యోజన సమైక్య DYFA రామకుండం కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ నాగేశ్వర్ కి వినతి పత్రం అందజేశారు. సందర్భంగా DYFA జిల్లా అధ్యక్షులు కొంటు సాగర్ మాట్లాడుతూ గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో గత కొన్ని రోజులుగా కుక్కలు, కోతులు ప్రజల మీద దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న క్రిస్మస్ సెలబ్రేషన్లో భాగంగా చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర మండల కేంద్రంలో CCO కమిటీ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి హాజరైన నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ క్రైస్తవ సోదర సోదరీమణులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగ హక్కులను వినియోగించుకుని స్వేచ్ఛగా ప్రార్థనలు జరుపుకోవచ్చని, తెలంగాణ రాష్ట్ర క్షేమం కోసం ప్రజలందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరారు.
నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు ప్రభావ. ఈ రాత్రి నీ దివ్యమైన సందేశం నిమిత్తమై మేము కాచుకొని ఉన్నాము. పరిశుద్ధాత్మ మీరు మాట్లాడి నీ ప్రజలందరినీ ఆశీర్వదించము. యేసు దివ్యనామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. కానుక ఇవ్వాలని చెప్పి నిర్ణయించినందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మన సుబ్బారెడ్డి నియోజకవర్గ అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఈ నెలలోనే మీ అందరి ఆశీర్వాదం బట్టి చొప్పరెడ్డి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదం బట్టి ఎమ్మెల్యే గెలిచి క్రిస్మస్ వేడుకల్లో మీతో పాటు పాల్పంచుకున్నందుకు నేను మనస్ఫూర్తిగా ఆనందపడుతున్నా. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే క్రిస్మస్ వేడుకలకు వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ప్రజాప్రతినిధులు, అధికారులు, అనధికారులు, పాత్రికేయులు ఈ అందరూ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. వేదిక మీద పెద్దలు చొప్పదండి ఎంపీపీ రవీందర్ గారు, భూమారెడ్డి గారు, పుట్టిన నరసింహ గారు, కుర్మల మనోహర్ గారు, తిరుపతిరెడ్డి గారు, ఎంపీ సభ్యులు లక్ష్మణ్ గారు, మా సర్పంచ్ గారు సత్యప్రసాద్ గారు, సంజయ్ గారు, చెప్పదండి బోయిపల్లి తహసీల్దార్ గారు, అదేవిధంగా మల్లారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఆనందరెడ్డి గారు, రమణారెడ్డి గారు, శ్రీగా లింగయ్య గారు, అదేవిధంగా మైనార్టీ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అధికారులు, ఈ వేదిక ఉన్నటువంటి పాస్టర్లు, క్రైస్తవ మతాన్ని ఆచరించే ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఈ రాష్ట్ర ప్రభుత్వం మన భారతదేశం లౌకిక రాజ్యం. అన్ని కులాన్ని, మతాన్ని సమదృష్టితో చూడాలని చెప్పి ఆనాడు పెద్దలు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా ఆహ్వానించారు. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి మతాన్ని, ప్రతి కులాన్ని సమదృష్టితో చూడాలి. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏ పథకం పెట్టినా, ఏ కార్యక్రమం తీసుకున్నా, ఏ స్కీమ్ పెట్టినా కూడా అట్టడుగు వర్గాలకు చేరువైన ఉద్దేశంతో ఏ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇవాళ మైనారిటీ మెజారిటీ కాకుండా ప్రతి కులాన్ని, ప్రతి మతాన్ని సమాన దృష్టితో చూసి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈరోజు ఎక్కడ కూడా క్రైస్తవులు, హిందువులు, మన పీపుల్ లేకుండా అందరం కలిసి ఉండాలి. ఎక్కడ కూడా ఎలాంటి భేదాభిప్రాయాలు కానీ కులమతాల చిత్తు కూడా మన మధ్యలో ఉండకుండా ప్రతి ఒక్కరు కూడా కలిసి ఉండాలని చెప్పే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇవాళ అందరూ ఏ విధంగా ఎవరికి కాకపోయే వాళ్ళందరికీ ప్రతి ఒక్కరిని కన్న బిడ్డలాగా చూసుకోవాలని ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఎవరికి ఇల్లు లేకున్నా, ఎవరికి రేషన్ కార్డు లేకున్నా, ఇది ప్రజల ప్రభుత్వం, మన ప్రభుత్వం. మీరు స్వేచ్ఛగా రావచ్చు, కలవచ్చు. మీకు సంబంధించిన ప్రతి సమస్యను కూడా పరిష్కరించే బాధ్యత ఇలా మీ అందరికీ గెలిపించిన వ్యక్తిగా ఎమ్మెల్యేగా నేను ఆ రోజు చెప్పిన ఒక ఎమ్మెల్యే కాకుండా మీరు ఒక కుటుంబ సభ్యులాగా, మీ బిడ్డగా, మీ తమ్ముడిగా, మీ అన్నగా మీకు ఏ సమస్య ఉన్నా అది ఏ సమయంలో కూడా మీకు అందుబాటులో ఉండి సేవ చేస్తారని మాటించిన నా మాటలు నమ్మి మీరందరూ మనస్ఫూర్తిగా ఆశీర్వదించి ఆదరించి మీలో ఒక కుటుంబ సభ్యులుగా ఆదరించి గెలిపించినందుకు కూడా మీ అందరికీ నేను పాదాభివందనం చేసి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము కాకుండా నేను మీకు ఇచ్చిన ప్రతి హామీని, ప్రతి మాటను కూడా మీ మధ్యలో ఉండి నిలబెట్టుకుంటానని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అంతేకాదు
ఈరోజు మన ముఖ్య ఉద్దేశం మనం అందరిపై కలుసుకోవడం. ఇది యావత్ ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 25 ఒక ప్రాముఖ్యత ఉంది. యేసుక్రీస్తు జన్మించిన రోజు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా వైభవంగా జరుపుకున్నాం. ఇలా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా ఒక ఎమ్మెల్యేగా నా చేతుల మీద ఈ నియోజకవర్గంలో జరిపించుకోవడం నిజంగా ప్రజల సుకృతమైన. ప్రతి ఒక్కరు కూడా ఇలా యేసుక్రీస్తు అంటే దేవుడి చేత ఒక మానవునిగా సృష్టించబడి ఈ లోకాన్ని రక్షించడానికి, ఈ ప్రజల్ని రక్షించడానికి ఒక దూతగా ఈ ప్రపంచంలో జన్మించినటువంటి గొప్ప వ్యక్తి. ఇలా యేసుక్రీస్తు జీవితం అంతా కూడా ప్రేమ, శాంతి, త్యాగానికి ప్రతిరూపంగా ఆయన జీవితం అంతా మనం చూస్తున్నాం, మనందరం గమనించాం. ఇక ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన బోధించిన, ఆయన సూచించినటువంటి సూచనలు పాటించాలి. ఇలా మరణం మధ్య ఈర్ష్య కానీ, ద్వేషం కానీ, పగ కానీ, ప్రతీకారం లేకుండా ప్రతి ఒక్కరిని కలిసి ఉండాలి. ఎలాంటి ఈర్ష ద్వేషాలు ఉండకూడదు, రాగద్వేషాలకు తాగుండకూడదు అని చెప్పి ఆయన జీవితం అంతా నోరు పోసింది. బట్ నిజంగా మనం ఖచ్చితంగా పాటించినప్పుడు ఇక మన మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు కానీ, ఇలాంటి కుట్రలు కానీ, కుటుంబాలు లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించే జీవితం ఉంటుందని చెప్పి ఆయన జీవితాన్ని ప్రతి ఒక్కరు ఆయన సూచించిన, ఆయన బోధించిన బోధనలు జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని చొప్పదండి నియోజకవర్గ క్రైస్తవ సోదరులందరూ కూడా ముందస్తు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ అందరూ కూడా మంచి జరగాలని చెప్పి, మీ అందరూ సుఖ సంతోషాలు ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కూడా చాలా సమస్యలు ఉన్నాయని చెప్పిన గతంలో నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు కూడా మిత్రులు కొన్ని విషయాలు చెప్పారు. మీకు ఏ సమస్యలు కూడా ఖచ్చితంగా తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తూ మరొకసారి మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ. డెబోరా, గంగాధర్ డెబోరా ముందుకు రావాల్సింది పెట్టుకుంటున్నాం. డెబోరా, గంగాధర్ డెబోరా, అలాగే కోరేపు రత్న నుంచి, అలాగే గంగాధర్ నుంచి సునంద, అలాగే మల్లేరు నుంచి డి పూజ, అలాగే రామచంద్రపురం నుంచి రూపం. దయచేసి ముందుకు రావాల్సిందిగా పెట్టుకుంటున్నాం. దయచేసి ఆలోచన ఇట్లా తీయరమ్మా. ఆ స్కార్పుది దయగల ప్రభువా, ఈ సాయంకాలం వేళ మరొకసారి నీ కృతజ్ఞతలు స్తోత్రాలు తండ్రి. ఈ క్రొత్త ప్రభుత్వంలో నీ సన్నిధిలో మేమంతా చేరి క్రిస్మస్ యొక్క ఆనందము, సంతోషము జరుపుకున్నట్టు మీరు అనుగ్రహించిన మంచి సమయం కూడా వందనాలు. మా చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు తండ్రి మేడిపల్లి సత్యం గారు, మా ఎమ్మెల్యే గారి కొరకు నీ కృతజ్ఞతలు స్తోత్రాలు. వారిని ఆశీర్వదించండి, దీవించండి. ఈ 5 సంవత్సరాల వారి పరిపాలనలో తండ్రి అయ్యా మా నియోజకవర్గ వ్యాప్తంగా గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు జరుగుటకు సాయం చేయండి. ఈ వందనాలు తండ్రి. క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్నాం, మీరు ఆశీర్వదించండి.
ఈ కేకులోని తీయదనము, క్రిస్మస్ లోని సంతోషం, ఆనందము అందరి గుండెల నిండా నింపి మీరు మహిమ పొందమని యేసు దివ్యనామమున అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. క్రిస్మస్ పండుగ సందర్భంగా శనివారం గోదావరికని బృందావన గార్డెన్లో జరిగిన పేద క్రైస్తవ కుటుంబాలకు క్రిస్మస్ కానుకల పంపిణీ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని 1000 మంది క్రైస్తవ కుటుంబాలకు కానుకలను పంపిణీ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. సందర్భంగా రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రతి పేద క్రిస్టియన్ కుటుంబాలకు అందజేస్తామని, ప్రతి పేద కుటుంబానికి కానుకలు అందే విధంగా సక్రమంగా పనిచేయాలని తెలిపారు. అందుకే ఇది ప్రపంచ పండుగగా మనము ప్రభుని ఆరాధిస్తూ ఉన్నాం. తర్వాత మనం గమనించినట్లయితే యోసేపు ఏం తీర్మానం చేశాడంటే, నేను ఖచ్చితంగా వెళ్ళి నా భార్యను కలిసిన ప్రకారం వెళ్ళలేకపోతున్నాను. తీర్మానంలో 2 రకాలు ఉంటాయి. ఒక తీర్మానం ఏంటంటే, తీర్మానం చేశాడు ఏ రోజు, కానీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేదు. ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం ఆ శిశు విషయమై తెలుసుకోండి, నేను కూడా వచ్చి పూజిస్తాను అని చెప్పాడు. వాళ్ళిద్దరూ చెప్పిన మాటలు హృదయంతో చెప్పిన మాటలు అవి. హృదయంలో చేసిన దాన్ని తీర్మానం అంటారు. కనుక యేసు ప్రభు కొంతమంది పెదవులతో చెప్పేది ఒకటి, హృదయంలో అనుకునేది మరొకటి. అలా కాకుండా మనము తీర్మానం చేసిన వారిలో ఒక వ్యక్తి హేరోదు. తీర్మానం చేసిన వారిలో ఇంకో గుంపు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే అన్న పైకి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈరోజు యేసుక్రీస్తు పుట్టినటువంటి ఒక గొప్ప మహత్కార్యం. మరొకసారి శాంతి దూతగా మనందరి కొరకు పునర్జన్మించినటువంటి ఒక రోజు ఈ ఒక పండుగను చేసుకుంటాం. అందరూ బాగుండాలి, మీరు కోరుకున్న కోరికలన్నీ నెరవేరాలి, మీరు సంతోషంగా ఉండాలి, ప్రతి ఒక్కరు ముఖాన చిరునవ్వు ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన ప్రాంతం బాగుపడాలి. ఇవాళ నాకు అంతా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రాష్ట్రంలో అందరూ కూడా రామగుండం వైపు చూసే విధంగా భారీ మెజార్టీ ఇచ్చి గెలిపించిన మీ అందరికీ మరి ఆ యొక్క యేసు ప్రభు ఒక దయతో మరి వారి యొక్క ఆశీర్వాదంతో ఒక అవకాశం వచ్చింది. ఈ అవకాశం వృధా పోకుండా నన్ను ముందుకు తీసుకెళ్తూ ఈ ప్రాంత అభివృద్ధికి పోరాటం చేసే దాంట్లో ప్రయత్నం చేసే దాంట్లో మరి ఆ ప్రభు ఆశీస్సులతో పాటు మీ ఆధార అభిమానాలు, మీ యొక్క ప్రేమ అభిమానం ఇప్పుడు ఏ రకంగా అయితే చూపించినారో అదే మాదిరిగా భవిష్యత్ తరాలకు కూడా ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అంశాల్లో పోరాటంలో నిరంతరం నాపై ఉండాలి. నాతో నమ్మకంగా ఉండండి. నేను చాలా స్పష్టంగా అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసే వ్యక్తిని. ఎక్కడ అవినీతి లేకుండా ముందుకు పోయే కార్యక్రమాలు చేస్తాం. మీకు అతి తొందరలో శాసనసభకు సంబంధించినటువంటి అధికార నివాసంని కొంచెం బాగాలేదని తయారు చేస్తాం. 10 నుంచైనా లేకుంటే 27 నుంచి అయినా సరే ఈ యొక్క 6 పథకాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని అధికారికంగా అధికారులు అందరూ ఏర్పాటు చేస్తారు. దానిలో అప్లికేషన్స్ తీసుకునేటువంటి కార్యక్రమం మొదలవుతుంది. దాంతోపాటు ఎమ్మెల్యే క్వార్టర్లో అక్కడ రోజు ధర్మ దర్శనం ఉంటుంది. మీరు చాలామంది చెప్తా ఉన్నారు డైరెక్ట్గా మేము కలవలేము, కలుస్తామని చెప్పి. మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా సందేశాన్ని ఇస్తా ఉన్నాం. ఎప్పుడైతే కార్యక్రమం ప్రారంభమవుతుందో
ఆ రోజు నుంచి ప్రతిరోజు పొద్దున 8 నుంచి 9 గంటల వరకు లేదా 10 గంటల వరకు అవసరం అనుకుంటే దాదాపు 2 గంటల పాటు మీ అందరికీ ధర్మంగా ప్రతి ఒక్కరికి కూడా ప్రజా దర్బార్ ఉంటుంది. ఆ ప్రజా దర్బార్లో మీరందరూ కూడా మీకు సంబంధించిన సమస్యలు ఏవైనా కూడా అక్కడ తెలుసుకుంటే ప్రభుత్వం ద్వారా అయ్యేటువంటి దాన్ని ప్రభుత్వ దృష్టికి అవసరం అనుకుంటే చిన్న అధికారుల స్థాయిలో అయ్యేదంటే అక్కడికక్కడే పరిష్కారం చేస్తూ ఇంకేదైనా పై స్థాయి ఉంటే దానికి ప్రయత్నం చేసే దిశగా ముందుకెళ్ళేటువంటి కార్యక్రమం చేస్తాం. ఏ విషయంలో కూడా వెనక్కి పోకుండా ఏది కూడా మీకు ఎవరు అడ్డొస్తారో థర్డ్ పర్సన్ రావాలో 3వ వ్యక్తి రావాలి మధ్యవర్తి ఎవరో తీసుకుపోవాలని కాకుండా డైరెక్ట్గా ప్రజా సంబంధాలు పెట్టుకునే ప్రభుత్వం మీ ముందుకు వచ్చింది. ప్రజాహితం కోరుకునేటువంటి ప్రభుత్వం మీ ముందుంటుంది. అవసరం అనుకుంటే అధికారులే స్వయంగా మీ వాడలకు వచ్చి ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాన్ని అందించే విధంగా ఈ ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తూ ఉంది. తప్పకుండా అదే మాదిరి వస్తుందనే విషయాన్ని మీ అందరికి తెలియజేస్తూ ఇంకా చాలామంది నాకు తెలిసి 4-5 గంటల వరకు దాదాపు 1000 మంది వరకు ఇక్కడికి వస్తారు కావచ్చు. వారందరూ కూడా సందేశాన్ని ఇవ్వాలి. ఎందుకంటే కొడిమ్యాల మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఆలయంలో ఆర్ఎస్ఎస్ ఉపమండల ప్రముఖ్ మంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో అయోధ్యలో బాలరాముల వారి వద్ద పూజలు జరిపిన అక్షింతలు శ్రీ అయోధ్య రామతీర్థ క్షేత్రం ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం జరిగింది. సమావేశంలో ఆర్ఎస్ఎస్ జగిత్యాల జిల్లా సంపర్క ప్రముఖ్ ఎన్నమినేని అశోక్ మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిర నిర్మాణం కొంతకాలంగా జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. అదే నిర్మాణం కూడా పూర్తి కాబోతుంది. जानकी राम पावन राम कल्याण राम कोदंड राम दशरथ राम 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 अयोध्य राम अयोध्य राम 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 भद्राद्रि राम 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 पुण्यद राम पुण्यद राम 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 सीता राम जानकी राम पावन राम कल्याण राम कोदंड राम दशरथ राम 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 सीता राम अयोध्य राम 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 अयोध्य राम 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 भद्राद्रि राम 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 पुण्यद राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय 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 राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम
జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ శ్రీరామ జయ రామ సింగరేణిలో సిఐటియును ఓడించాలని భారీ కుట్రలు జరుగుతున్నాయని, ఎవరెన్ని కుట్రలు చేసినా గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచేది సిఐటియు యూనియనేనని ఆ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు ఎస్ వీరయ్య, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరయ్య, యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ సింగరేణి సంస్థలో గుర్తింపు హోదాను అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డ నాయకుల బండారాన్ని బయటపెట్టేందుకు సిఐటియు సిద్దమైనట్లు తెలిపారు. ఈ విషయం తెలిసి ఇప్పటివరకు గెలిచిన సంఘాలు సిఐటియు గెలుపును అడ్డుకునేందుకు అనేక కుట్రలకు పాల్పడుతున్నట్లు ఆరోపించారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, మక్కన్ సింగ్ గారి నాయకత్వం, ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ గుర్తుకే మా జనక ప్రసాద్ గారు ఆధ్వర్యంలో ఐఎన్టీసీ మీద నమ్మకంతో RG1 సివిల్ డిపార్ట్మెంట్ సోదరులు ఇతర సంఘాల నుంచి మరి 10 మంది చేరవడం జరిగింది. వారు ఈ రోజు నుంచి మా కుటుంబ సభ్యులు, మా ఐఎన్టీసీలో సభ్యులు, మరి వారికి ఎప్పుడు మేము మా సెక్రటరీ జనరల్ జనకప్రసాద్ గారి ఆధ్వర్యంలో వాళ్లకు ఎల్లప్పుడూ మేము వాళ్ళ వెంట ఉండి వాళ్ళ సమస్యలను సాల్వ్ చేస్తామని ఐఎన్టీసీ పక్షాన తెలియజేస్తున్నాం. ఈ నెల 27 జరగబోయే ఎలక్షన్లో ఐఎన్టీసీ నుంచి గడియారం గుర్తుపై కార్మికులు పెద్ద ఎత్తున అధిక సంఖ్యలో గెలిపించే ఆలోచనలో ఉన్నది. మీ అన్ని మైళ్ళు తిరగడం జరుగుతుంది. ప్రతి కార్మికుడు కూడా ఐఎన్టీసీ గడియారం గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని పేరున అందరికీ కోరుతున్నా. ఎందుకంటే ప్రతి కార్మికుడు కూడా చెప్తున్నాడు ఐఎన్టీసీ జనకప్రసాద్ తోడే అయితే సాధ్యమవుతుందని కూడా తెలియజేస్తున్నాడు. ఎందుకంటే ఏ నాయకుడు ఏ సంఘంలో కూడా అంత బలమైన నాయకుడు, ధైర్యవంతుడు, తెలివి కల్లవాడు, చదువుకున్నవాడు, విద్యావంతుడు ఏ యూనియన్లో కూడా లేడని కార్మికులు చెప్తున్నారు. ఖచ్చితంగా ఐఎన్టీసీ ఖచ్చితంగా పెద్ద సంఖ్యలో గెలుస్తుందని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. అంటే కార్మికులు వాళ్ళ హక్కులు ఉండాలంటే ఐఎన్టీసీ జనకప్రసాద్ గారు ఓటేసి గెలిపించినట్టయితే కార్మికుల హక్కులు కూడా అన్ని కాపాడుతారని కార్మికులు అందరూ కూడా కోరుకుంటున్నారు.
కామారెడ్డి జిల్లా బేబీపేట్ మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ కి నూతనంగా వచ్చిన ఎస్ఐ అనిల్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వాహనంపై వెళ్లేటప్పుడు హెల్మెట్ ను ధరించాలని మరియు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని ప్రతిరోజు వాహనాల తనిఖీ నిర్వహిస్తామని వాహనాలపై వెళ్లేవారు తగు జాగ్రత్తలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ సురక్షితంగా వెళ్లాలని మద్యపానం చేసి వాహనాలు నడిపిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలిపారు. ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు అందుబాటులో ఉంటామని ఎస్ఐ అనిల్ అన్నారు. నా పేరు అనిత మెంగాల్కాపూర్. నేను ఆశా వర్కర్గా పనిచేస్తున్నాను. అయితే నా ఫోన్ 7 నెలల పోయింది. అయితే పోలీసు కంప్లైంట్ ఇచ్చినాను. అయితే పోలీసులు ఈరోజు దొరికింది. పోలీసులు వాళ్ళు నాకు ఈరోజు నా ఫోన్ నాకు అప్పచెప్పారు. ఎస్ఐని నేను కామారెడ్డి ఎస్పీ గారి ఆదేశాల మేరకు నేను ఇప్పుడు బీబీపేట నూతనంగా వచ్చిన ఎస్ఐని మొన్న ఛార్జ్ తీసుకున్నా 21 నాడు. ఈ సందర్భంగా నేను బీబీపేట ప్రజలకు తెలియజేయనిది ఏమనగా ప్రతి ఒక్కరూ మా పోలీసులకు లా అండ్ ఆర్డర్ విషయంలో సహకరించాలి. మేము కూడా ప్రతిదీ మీకు సహకరిస్తాం. అదేవిధంగా రోడ్డు భద్రత నియమాలు తప్పక పాటించాలి. కంపల్సరీ లైసెన్స్ హెల్మెట్ ధరించే వాహనాలు నడపాలి. ట్రిపుల్ రైడింగ్ చేయొద్దు. తాగి ఎట్టి పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదు. తాగితే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకోగలను. అదేవిధంగా ప్రజలకు ఎలాంటి అవసరం వచ్చినా 100-100కి ఫోన్ చేస్తే మేము వితిన్ నిమిషాలలో వచ్చేస్తాం. మీకు అటెండ్ అవుతాం. అదేవిధంగా మీ ఫోన్లు ఏమైనా మిస్ అయితే దొంగలించే పని ఏమైనా అనిపిస్తే మీరు స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇస్తే మీ సిఐఆర్లో అప్లోడ్ చేసి మీకు రికవరీ కావడానికి మేము సహకరిస్తాం. ప్రతి ఒక్కరూ ప్రజలు మా పోలీసులతో బీపేట పోలీసులందరికీ సహకరిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్నారంగూడెంలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీ గోడౌన్లో గుట్టు చప్పుడు కాకుండా నిషేధిత డ్రగ్ కు సంబంధించిన కెమికల్ తయారు చేస్తున్నట్టు సమాచారం అందుకున్న డ్రగ్ కంట్రోలర్ అధికారులు శనివారం గోడౌన్పై దాడులు నిర్వహించి 4,35,00,000 విలువైన ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్లో నిషేధిత డ్రగ్ తయారు చేస్తున్న నిందితుడు సతీష్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నర్సరావుపేట ప్రాంతంలో ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీలు ఉన్నాయో అక్కడ ఇండస్ట్రీ ప్రాంతం, ఆ ఇండస్ట్రీ ప్రాంతంలో ఏదైతే గతంలో ఇచ్చినటువంటి మన కెమికల్ ఫ్యాక్టరీకి పర్మిషన్లు ఇచ్చారో ఆ పర్మిషన్లు రద్దయిపోయినాయి. అక్కడ నుంచి వాళ్ళు క్లోజ్ చేసుకొని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్రాంతానికి కొంతగా తీసుకున్నటువంటి వాళ్ళు ఎట్లాంటి అనుమతులు లేకుండా ఇలాంటి కెమికల్ని తయారు చేస్తా ఉన్నారు. ఈ కెమికల్ దేనికి అనేది పరిశీలనకు పంపించడానికి అధికారులు వచ్చారు. ఇది దేనికి ఉపయోగపడుతుంది, అసలు ఈ కెమికల్ వల్ల ప్రజలకు ఏమైనా నష్టమా, ప్రాణానికి ఏమైనా నష్టమా అనే విషయంపై డ్రగ్స్ అధికారులు వచ్చారు. డ్రగ్స్ అధికారులు కూడా దీన్ని పరిశీలన చేస్తున్నారు. మరి అదే రకంగా ఈ ప్రాంతంలో ఇలాంటి అనుమతులు లేనటువంటి ఈ ప్రాంతంలో ఇలాంటి కెమికల్స్ నడవటం చాలా ఇప్పటికే ప్రజలు అనేక రకాలైనటువంటి అనుమానాలకు తావిస్తూ ఉంది. ప్రజలు ఇప్పటికీ ఈ కెమికల్ పైన ఇక్కడ జరుగుతున్నటువంటి ఏం జరిగింది అనే దాని మీద ఆరా తీయడానికి పోలీసు అధికారులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. ఈ యొక్క కెమికల్ పైన గతంలో తయారైనటువంటి కెమికల్, ఈ కెమికల్ దేనిది, ఎక్కడి నుంచి వచ్చింది, దేనికి ఇక్కడ తయారు చేస్తున్నారు, అనుమతులు లేకుండా వితౌట్ పర్మిషన్ తో ఎలా తయారు చేస్తున్నారు అనే దానిపైన ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. విచారణలో ఏం తెలుస్తుంది అనే దానిపైన కూడా పోలీస్ అధికారులు, డ్రగ్స్ అధికారులు మరి దీని మీద చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కొంతవరకు ఏదైతే ఈ ప్రాంతం నుండి తీసుకుపోయినటువంటి తయారైనటువంటి కెమికల్ని, ఆ కెమికల్ని పోలీస్ అధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు ఇక్కడ ఎందుకు తయారు చేస్తున్నారు, ఈ వితౌట్ పర్మిషన్ ఎలా తయారు చేస్తున్నారు, ఇది క్రమంగా డ్రగ్ మారే ఒక అవకాశాలు ఉన్నాయా, దీనిపైన ఎలాంటి ఆధారాలు లేకుండా ఎలాంటి ఈ ప్రాంతంలో ఇలాంటి ఒక కెమికల్ తయారు చేయడం శోచనీయం. మరి హైదరాబాద్ నుంచి ఎవరు తీసుకొచ్చి ఉపేందర్ శ్రీనివాస్ అంటే ఈ ఫ్యాక్టరీ యాజమాన్యమా అంటే మేనేజర్లు మరి ఇక్కడ తీసుకొచ్చేటప్పుడు మరి దానికి పర్మిషన్ లేకుండా ఇక్కడ తయారీ లేదు, పర్మిషన్ లేకుండా మరి ఇక్కడ నిర్వహణ ఎలా చేస్తున్నారు? అసలు యజమానులు ఎవరు, ముఖ్యంగా యజమానులు ఎవరు? సతీష్ రెడ్డి హైదరాబాద్ లో. సతీష్ రెడ్డి. మరి ఇప్పుడు ఇక్కడ మీరు ప్రజెంట్ ఇక్కడ చేసేది ఏంటి? సూపర్వైజింగ్ సార్. ఓన్లీ సూపర్వైజింగ్. ఇక్కడ నుంచి మీరు వీటిని బయటికి ఏమైనా పంపించారా? ఇప్పటికి ఈయనకి 2-3 రోజుల నుంచి అంత గతంలో రాలేదు ఇక్కడికి? గతంలో రాలే 2-3 రోజుల నుంచి తీసుకొచ్చారా? దీని మరి ఇక్కడ ఏంటి అని మీరు కూడా అడగలేదా? ఏమంటే వాళ్ళు చెప్తారు కదా సార్, వాళ్ళు వచ్చి చెప్తా అన్నారు. మరి వాళ్ళు టెక్నికల్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటారు. ఏ టెక్నికల్? మీ మేనేజర్లా? మేనేజర్ చూసుకుంటారు. ఈ ఫ్యాక్టరీ అసలు ఎవరిది, ఇది ఎక్కడిది? హైదరాబాద్ ఆస్కిన్ బై ఫార్మా అని. ఏం ఫార్మా? ఆస్కిన్ బై ఫార్మా. మరి మీరు ఇది అసలు బోర్డు ఎందుకు పెట్టలేదు? దీనికి సంబంధించింది ఇప్పుడే 2-3 రోజులు అవుతుంది. అసలు బోర్డు పెట్టకుండా కెమికల్ ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు?
అంటే సార్ అందుకనే ఇప్పుడు ఇవన్నీ వాళ్ళు సార్ వాళ్ళు చూసుకుంటారండి, మనకు తెలియదు కొత్తగా. ఇంతకుముందు ఏ రిజిస్ట్రేషన్? గతంలో ఉన్న రిజిస్ట్రేషన్ ఏంటి? పైకా ఉండేది. 5 కార్ రిజిస్ట్రేషన్. మీకు రిజిస్ట్రేషన్ ఉందా ఇప్పుడు ఇక్కడ? మీకు రిజిస్ట్రేషన్ ఉందా? రిజిస్ట్రేషన్ పైకా మీద ఉంది కదా సార్. 5 కార్ మీద రిజిస్ట్రేషన్ ఉంటే మీరు ఈ కెమికల్ ఎలా పెడుతున్నారు ఇక్కడ? అదే వాళ్ళే అప్పుడు కనుక్కుంటున్నారు. వాళ్ళంటే మీకు తెలియకుండానే ఇక్కడ ఇంకేదైనా జరుగుతుంది, మీరు ఎలా మీరు సూపర్వైజర్ మీరే కదా? హెడ్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నారు సార్ వాళ్ళ మేనేజర్. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.